చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు, ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు. దాని విషయానికి పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? దాని గురించి వాళ్ళు అడిగినారు, మాట చెప్పారు అధ్యక్ష. దాని గురించి వద్దులండి. సరే, సంపూర్ణ మధ్య నిషేధం ఏమైంది అధ్యక్ష? వాళ్ళ మాట చెప్పారు సార్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు. కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించాం వాళ్ళం. అందువల్ల రాజీనామాలు ఫేక్స్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్, ఎల్ఓపి గారు మీరు సీనియర్ మోస్ట్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకోసారి ఈ ప్రతిపాదనలు పోతే కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం చెప్పలా, లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు. ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు. ఆయనే మాట్లాడారు, దాని మీదే కదా ఆయన ఎత్తారు పేరు, నేను ఎత్తలే. ఆయనే నా పేరుని తీసుకొని మాట్లాడారు. సరే, చెప్పండి చెప్పండి చెప్పండి. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్ట్రైట్ గా సభ్యులు రెండే రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏంటి సార్ ఇది? కూర్చోండి చూడండి. లేదు, ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం, దయచేసి ఒప్పుకున్నారు కదా. చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే రెండు. కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం అంతే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళాను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి నేను ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి సార్. చేస్తాను మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారా లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి సార్, పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు. తర్వాత 14/8/21 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/23 జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి. 39/20
39/20 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 17/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామనేది తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించేవాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష?